హల్లెలూయా. దేవునామములో మీకందరికీ వందనములు చెల్లిస్తున్నాను. నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుణ్ణైనను కుమార్తెనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నామము నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించాలంటే ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాము. ప్రతి విషయంలో లోకములో మనం ఉన్నాము. మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నామంటే మన తల్లినైనను మన తండ్రినైనా కానీ, లేకపోతే కుమారులైనా కానీ, కుమార్తెలనైనా కానీ, భర్తనైనా కానీ, భార్యనైనా కానీ, మనం ప్రతి ఒక్కరి తోబుట్టువులైనా కానీ ఎక్కువ ప్రేమ పెంచుకుంటూ ఉంటాం. ప్రేమ పెంచుకున్నప్పుడు కూడా ఈ లోకంలో వాళ్ళు మన దగ్గర ఒక తీరు ఉంటున్నారు, బయట ఒకలాగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రేమ పెంచుకునేప్పుడు మనకు వ్యతిరేకంగా వారు ఏదైనా అన్నప్పుడు మనం తట్టుకోలేక జీవిస్తూ ఉంటున్నాం. కానీ మన యేసయ్య ప్రేమను మాత్రము అలా ఆయన అనడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనం శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నానని ఆయన వాక్యం సెలవిస్తున్నది. ఆ ప్రేమ ఈ లోకంలో ఎక్కడ కూడా నాకు కనబడట్లేదు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించినప్పుడు మనం ఎక్కువ శాతం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, వాళ్ళు మన మాటలు అన్నప్పుడు మనం చాలా కృంగిపోయి ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాము. తట్టుకోలేకపోతున్నాము. కానీ అందుకనే మనం ఎక్కువ శాతం కూడా యేసయ్యను మాత్రమే మనము ప్రేమించాలని నా ఉద్దేశంగా నేను మాట్లాడుతున్నాను. నాకంటే ఎక్కువగా దేవుని వాక్యం నాకంటే ఎక్కువగా ఎవరిని మీరు ప్రేమించవద్దు అంటున్నాడు. ఎందుకంటే మనని ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడేది ఆయనే అని ఆయన వాక్యం సెలవిస్తుంది. నిన్ను అరచేతిలోనే నేను చెప్పి ఉన్నాను, గర్భం రూపంలో బడక మునికే నేను నిర్ణయించుకున్నాను అన్నాడు. దేవుడు ఆయన ఆత్మ చేత ఆయన దర్శనం చేత పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఎల్లవేళలా ప్రతి ఒక్క దినము కూడా మనము ఆయనను వెంబడించినప్పుడు కృంగిన వేళ ఆయన లేవనెత్తుచూ వస్తున్నాడు. ప్రతి దినం కూడా మనుషులు మాత్రము ఆ రీతిగాను ప్రవర్తించరు. కృంగిన వారిని ఇంకా కృంగ తీసుకుంటూ వస్తున్నారు. దేవుడు మాత్రము కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, శాశ్వతమైన ప్రేమగాను ఆయన ప్రేమించే దేవుడు. మీరు కూడా ఈ లోకములోను ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దని ఈ వాక్యము ద్వారా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా యేసయ్య నామమును మాత్రమే మనం వెంబడించి ఆయన ప్రాణమును మన కోసము పెట్టి ఉన్నాడు కనుక ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా కూడా మనకి దుఃఖమే కలుగుతున్నది. అందుకేను శాశ్వతమైన ప్రేమతోనూ మనం అందరం కూడా యేసయ్య ప్రేమను పొందినప్పుడే మనకు మనశ్శాంతి ఈ లోకంలో దొరుకుతుంది. ఈ యొక్క మాటలు ఇంటిలో దేవుడు దీవించిన గాక. ఆమేన్. తల్లిదండ్రులలో ఈ ప్రేమ లేదు, బంధుమిత్రులలో ఈ ప్రేమ లేదు. ఇంత మంచి ప్రేమ ఎవరు చూపగలరయ్యా, ఇంత మంచి ప్రేమ నాకు ఎవరివ్వగలరయ్యా. నీ ప్రేమ ఉంటే నాకు చాలయ్యా, నీ ప్రేమ ఉంటే నాకు చాలయ్యా, నీ ప్రేమ ఉంటే నాకు చాలయ్యా, నీ ప్రేమ ఉంటే నాకు చాలయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. మరువగలనా నీ ప్రేమ, మరువలేనిది నీ కృపా. మహాపరిశుద్ధమైన తండ్రి, పరలోకమందునైనా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువానైనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువానైనా మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నీ కృప చేతనే మీరు రక్షించబడ్డాం ప్రభువానైనా. నీ కృప లేనిది ఈ రీతిగా మేము ఈ లోకంలో జీవించలేము ప్రభువానైనా. నీ యొక్క నూతనమైన శక్తిని, నీ యొక్క నూతనమైన బలాన్ని మాకు ఇచ్చి ప్రభా నడిపిస్తున్నందుకు నీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకునే వారి మాత్రం కాదు ప్రభువానైనా. నీ యొక్క కృపలో ప్రభువానైనా ఈ యొక్క పరిచర్యను మాకు ఇచ్చావు ప్రభువానైనా. నీ యొక్క ప్రేమ చేతనే ప్రభువానైనా ఈ పరిచర్య ప్రభువానైనా
తోడుగా ఉంటూ ప్రభా నడిపిస్తుందో నీకు కోట్లాది వందనములు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే 2-3 కూడి నా నామమును ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చిన దేవుడు నీవు గనక ప్రభు అనైనా నీ యొక్క నామములో ప్రభు నీ సన్నిధానములో ప్రభు ప్రార్థన చేస్తున్నాం. ఏ బిడ్డ ఏ అవసరంతో సన్నిధానంకి వచ్చి ఉంటున్నారో ప్రభు అనైనా వారి ఉదయ అంతరంగంలో నుంచి ప్రభు నీవు ఉండి ప్రభు ప్రతి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభు కృపామయుడు నీవు గనక, ప్రేమామయుడు నీ గనక అందరినీ ప్రేమించావు ప్రభు అనైనా నీ యొక్క నామములో ప్రేమించావు కాబట్టి మేము ఈ రీతిగా ప్రభ రక్షించబడ్డాము ప్రభ. ఇంకా రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు ప్రభా నైనా నీ కృపలో వారు జ్ఞాపకము చేసుకొని ప్రభా నైనా వారిని కూడా నీ రక్షణ మార్గం దయచేసి ప్రభా నీ ప్రేమను ప్రతి ఒక్క బిడ్డకు వెల్లడి దయచేయమని నజరైన యేసుక్రీస్తు నామము ద్వారా ప్రార్థించడిగి వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్.